Students, welcome to our channel. Last video lo manam Governor Generals of India gurinchi start chesam kada. ఆ process లో we discussed about the Warren Hastings, first Governor General అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హాస్టింగ్ ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ చూసాం. మేబీ లాస్ట్ వీడియో లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ యూ మే ఫేస్. ఈయన వచ్చేసరికి మేజర్గా చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి అంటే లైక్ జుడిషియల్ ప్లాన్ తీసుకురావటం అండ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ లైక్ బెంగాల్లో సుప్రీంకోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయటం అండ్ రెవెన్యూ జుడిషియల్ ఫంక్షన్స్ సెపరేట్ చేయటం అండ్ అగైన్ జుడిషియల్ ఫంక్షన్స్కి వచ్చేసరికి సివిల్ కేసెస్ డిస్ట్రిక్ట్ దివానీ అదాలత్స్ అండ్ క్రిమినల్ కేసెస్ని ఫౌజ్దారీ అదాలత్స్గా హీ వాజ్ కన్వర్టెడ్ దట్ అండ్ హిందూస్కి ముస్లిమ్స్కి సెపరేట్ లాస్ని ఈయన లైక్ కోడిఫై చేశారు. అంటే ఒక పేపర్ మీద వాటిని రిటర్న్ ఫామ్లో లీగల్ యాక్షన్స్గా తీసుకొని వచ్చారు. అండ్ కలకత్తా మద్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నంద్ కుమార్ కేసు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హీ ఈజ్ అ జమీందార్ అండ్ రెవెన్యూ కలెక్టర్ కూడా. ఆయన్ని ఈయన చేసిన బ్రైబరీలో ఈయన సాక్ష్యంగా ఉన్నారనేసి ఈయన పైన అంటే అప్పుడే ఎస్టాబ్లిష్ చేసిన సుప్రీంకోర్టు ఫస్ట్ సుప్రీంకోర్టు లైక్ ఎలిజా ఎంఫే ఈయన కూడా యూటిలైజ్ చేసుకొని ఈయన పైన రాంగ్గా ఉరి వేయించారు. అండ్ లేటర్ హీ వాజ్ ఇంప్రీచ్డ్ ఇన్ ది బ్రిటిష్ పార్లమెంట్. ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఎగ్జామ్లో సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ లార్డ్ కార్న్వాలిస్కి వచ్చేసరికి ఈయన తీసుకొచ్చిన మేజర్ ఇంపార్టెంట్ రిఫార్మ్స్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ని ఎక్కడ తీసుకొచ్చారంటే బెంగాల్ రీజియన్. ఇక్కడ మనకి జమీందారీ సిస్టమ్ని ఈయన తీసుకొని వచ్చారు. ఈ సిస్టంలో ఏంటి అంటే ఒక జమీందారు ఉంటారు. ఆ జమీందారికి ఇక్కడ ఇండివిజువల్ ఫార్మర్స్ అనేవాళ్ళు పన్నును విధిస్తారు. ఈ జమీందార్ సమ్ పోర్షన్ ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్న బ్రిటిష్ అఫీషియల్స్ నియర్లీ 90% ఆయనకి ఇచ్చేసి 10% ఈ జమీందార్స్ మెయింటైన్ చేస్తారనమాట. నెక్స్ట్ కార్న్వాలిస్ కోడ్ తీసుకొని వచ్చారు. కార్న్వాలిస్ కోడ్ కింద ఈ సెపరేటెడ్ ది పవర్ ఒకళ్ళ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఉండకూడదు. అంతకుముందు కలెక్టర్ చేతిలోనే పవర్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యి ఉండేది. అలా పవర్ కాన్సన్ట్రేట్ అవ్వకూడదు అనేసి హీ సెపరేటెడ్ ది పవర్. అండ్ నెక్స్ట్ పోలీస్ రిఫార్మ్స్లో తీసుకుని వచ్చినట్లయితే ఈ థానాదార్స్ అండ్ దరోగాస్ వీళ్ళిద్దరు పోలీస్ ఆఫీసర్స్ అనమాట. ఇప్పుడు మనం ఎస్ఐ సిఐ అని ఎలా పిలుస్తున్నామో అంతకుముందు థానాదార్స్ అండ్ దరోగాస్ అనే వాళ్ళు ఉండేవారు అనమాట. అండ్ నెక్స్ట్ కాన్వెంటెడ్ సివిల్ సర్వీసెస్ని ఈయన ఫస్ట్ ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సివిల్ సర్వీస్ అని ఉంది. బిఫోర్ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ ద ఐసిఎస్. దానికన్నా ముందు కాన్వెంటెడ్ సివిల్ సర్వీసెస్ అని పిలిచేవారు అనమాట. అండ్ నెక్స్ట్ సర్ జాన్ షోర్ వచ్చేసరికి ఈ నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈయన 1793 నుంచి 1798 వరకు గవర్నర్ జనరల్ బెంగాల్గా ఉండేవారు. ఈయన పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ తీసుకుని వచ్చారు. అండ్ బిఫోర్ మనకి ఈ కార్న్వాలిస్ తీసుకొని వచ్చిన పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ని హీ వాజ్ ఎక్స్టెండెడ్. ఓకే, నెక్స్ట్ వచ్చిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే లార్డ్ వెల్లెస్లీ. ఈయన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్సిడరీ అలియాన్స్ అనే సిస్టమ్ని తీసుకొచ్చింది లార్డ్ వెల్లెస్లీనే. ఈ సబ్సిడరీ అలియన్స్ సిస్టంలో ఏంటి అంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రిన్స్లీ స్టేట్కి బ్రిటిష్ దిస్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పిన వాళ్ళ మ్యాండేటరీ ప్రకారం మిలిటరీని మెయింటైన్ చేయటం. అండ్ ఈ మిలిటరీ కూడా సోల్జర్స్ని దిస్ బ్రిటిష్ గవర్నమెంటే పంపించేది. వీళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ కూడా ఎవరు చూసుకునేవారు అంటే ఇక్కడున్న ప్రిన్స్లీ స్టేట్లో ఉన్న కింగే చూసుకునేవారు. అండ్ అగైన్ వాళ్ళకి షేర్ కూడా పంపించాల్సి వచ్చేదన్నమాట. అండ్ ఫైనల్లీ హీ స్ట్రెంథెన్డ్ ది బ్రిటిష్ కంట్రోల్ ఓవర్ ది ప్రిన్స్లీ స్టేట్స్ని తగ్గించేలాగా బ్రిటిష్ కంట్రోల్ పెంచేలాగా ఈయన స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఫోర్ట్ విలియం కాలేజ్ 1800 అంటే ఎస్పెషల్లీ సివిల్ సర్వెంట్స్ని ట్రైన్ చేయడానికి ఫోర్ట్ విలియం కాలేజ్ని తీసుకొని వచ్చారు 1800లో. అండ్ మైసూర్ వార్, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ 1799 ఈ టైంలోనే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే లార్డ్ హాస్టింగ్. ఈయన కూడా నాన్ ఇంటర్వెన్షన్ పాలసీని ఎండ్ చేశారు. అండ్ ఆంగ్లో మరాఠా వార్ ఈయన స్టేజ్లోనే జరిగింది. అండ్ హీ అబాలిష్డ్ ది పేష్వా సిస్టమ్ని
ఎవరు అబాలిష్ చేశారు అంటే హేస్టింగ్ 1813 to 1823. అండ్ రైత్వారి సిస్టమ్ని బాంబే ప్లేస్కి ఎక్స్టెండ్ చేశారు. రైత్వారి సిస్టమ్ యాక్చువల్గా మద్రాస్ రీజియన్కి సంబంధించింది, దీన్ని బాంబే ప్లేస్కి ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ లార్డ్ అమ్హరెస్ట్ అనే ఆయన ఈయన ఏం చేశారు అంటే 1823 నుంచి 1828 వరకు లైక్ ఇండియన్ గవర్నర్ జనరల్గా ఉన్నారు, లైక్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉన్నారు. అండ్ ఫస్ట్ బర్మీస్ వార్ 1824 to 1826 ఈయన హయాంలోనే జరిగింది. అండ్ నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఏంటి అంటే 1833లో మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1833 వచ్చింది కదా. ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే లార్డ్ బెంటిక్, విలియం బెంటిక్. ఈయన సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే ఈయన సతి అనే దాన్ని అబాలిష్ చేశారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835 లైక్ మకాలే మినిట్ అనేది దేనికి సంబంధించింది అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించింది, దాన్ని తీసుకొచ్చింది కూడా విలియం బెంటిక్. అండ్ హీ సప్రెస్డ్ ది థగ్స్ అండర్ ది స్లీమన్ అండ్ మోడర్న్ పోస్టల్ సిస్టమ్ బిగినింగ్స్ అనేవి కూడా విలియం బెంటిక్ హయాం నుంచి వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే అండర్ చార్టర్ యాక్ట్ వీ హ్యావ్ ది చార్టర్ యాక్ట్ 1833. చార్టర్ యాక్ట్ 1833 వచ్చిన తర్వాతే అంతవరకు ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా రీనేమ్ చేసాం. ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ టైంలో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విలియం బెంటిక్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ 1848 to 1856. 1848 to 1856 he is known for the maker of the modern India because ఎందుకంటే ఈయన చాలా రోడ్వేస్ అన్ని కన్స్ట్రక్ట్ చేశారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఒక అనెక్సేషన్ పాలసీ తీసుకొని వచ్చారు. ఇందులో ఝాన్సీ, సతారా, నాగ్పూర్, సబల్పూర్ అని చాలా ప్లేసెస్ని అనెక్సేషన్ చేసుకున్నారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ గురించి లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ మేజర్గా ఈయన రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఎస్పెషల్లీ ఎస్టాబ్లిషింగ్ ది రైల్వే లైన్స్, టెలిగ్రాఫ్స్ అండ్ పోస్టల్ సిస్టమ్స్. అండ్ హీ ఈజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ అండర్లో రోడ్స్, రైల్వేస్, కెనల్స్, బ్రిడ్జెస్ లైక్ రోడ్వేస్ అన్నిటిని కన్స్ట్రక్ట్ చేసేవారు. అండ్ ఈయన ఉన్న టైంలో విడో రీమ్యారేజ్ యాక్ట్ని తీసుకొని వచ్చారు 1856లో. అండ్ యూనివర్సిటీస్ ఇన్ 1857 యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేసింది డల్హౌసీ. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కూడా ఈయన తీసుకొని వచ్చారు. అండ్ 3 యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు 1857లో, ఒకటి కలకత్తా, బొంబాయి అండ్ మద్రాసులో. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. ఈయన మేజర్గా రివోల్ట్ ఆఫ్ 1857లో హీ వాస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ 1857 తర్వాత మనకి 1858 రిఫార్మ్స్ బ్రిటిష్ క్రౌన్ తీసుకొని వచ్చింది కదా, అప్పుడు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ కింద మార్చారు. సో దట్ హీ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. అండ్ హీ ఆల్సో లైక్ జనరల్ సర్వీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1856ని తీసుకొని వచ్చారు. 1856 జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ కింద ఏంటి అంటే ఇండియన్ సోల్జర్స్ అంతకుముందు ఏంటి అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో ఇండియన్ సోల్జర్స్ ఉండేవారు కదా, ఇండియన్ సోల్జర్స్ ఏమయ్యేవారు అంటే ఈ సోల్జర్స్ విత్ ఇన్ టెరిటరీస్లోనే కాకుండా అవుట్ సైడ్ ది టెరిటరీస్ అంటే బ్రిటిష్ చాలా కొలోనియల్స్ ఉండేవి కదా, ఈ కొలోనియల్స్లో వర్క్ చేయడానికి సోల్జర్స్ని పంపించేవారు. సోల్జర్స్ని పంపించేటప్పుడు ఏమయ్యేది అంటే వాళ్ళు ఈ సీ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు సీ బోర్డర్ క్రాస్ చేయాలి. కానీ మన ఇండియన్ నేటివ్స్లో ఏంటి అంటే సీ అంటే ఒకవేళ సప్త సముద్రాలు దాటితే క్యాస్ట్ క్రీడ్ వదులుకున్నట్టే అన్నట్టు ఒక బిలీఫ్ ఉండేది. కాబట్టి ఇండియన్ సోల్జర్స్ అనేవాళ్ళు అదర్ కంట్రీస్లో వర్క్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. సో దట్ ఇక్కడ ఏం జరిగేది అంటే ఈ జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ 1856ని తీసుకురావటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లైక్ ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల కంపల్సరీ దే హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ అంటే ఈ సప్త సముద్రాలు దాటి వెళ్ళాలి కంపల్సరీ, ఇది డ్యూటీలో భాగమే అనే దాన్ని తీసుకురావటమే జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్. దీన్ని తీసుకొచ్చింది లార్డ్ క్యానింగ్. ఓకే, అండ్ హీ అబాలిష్డ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వల్ల చాలా ఇష్యూస్ వచ్చాయి కదా, అనెక్సేషన్ పాలసీ వల్ల బిగ్గెస్ట్ 1857 రివోల్టే జరిగింది, అందుకని దాన్ని అబాలిష్ చేశారు.
అండ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ఈయన ఉండేటప్పుడే తీసుకొని వచ్చారు. ఇందులో ఏంటి అంటే ఇండియన్స్ని కూడా కౌన్సిల్స్లో అలో చేస్తూ స్టార్ట్ చేశారు. అండ్ మనకు అనుకున్నట్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858లో వచ్చింది వైస్రాయ్స్ ఆఫ్ ఇండియా. వైస్రాయ్స్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ వైస్రాయ్ లార్డ్ క్యానింగ్. లార్డ్ క్యానింగ్ ది మేజర్ కాంట్రిబ్యూషన్స్ బిఫోర్ లైక్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండేటప్పుడు ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చారో చూసాం. అండ్ వైస్రాయ్ అయినప్పుడు కూడా హీ చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. లైక్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీని, ఇండియన్ పీనల్ కోడ్ 1816 తీసుకొచ్చింది ఈయనే. అండ్ యూనివర్సిటీ యాక్ట్ 1861 ఈయన హయాంలోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ ఎల్గిన్. లార్డ్ ఎల్గిన్ 1862 to 1863 అండ్ హీ వాజ్ డైడ్ ఇన్ ఇండియా. మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఏం లేవు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ లారెన్స్ 1864 నుంచి 1869 వరకు ఈయన ఇండియాని వైస్రాయ్గా ఉన్నారు. అండ్ ఈయన టైంలో ఏం జరిగిందంటే హీ షిఫ్టెడ్ ది క్యాపిటల్ టు షిమ్లా. ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఇండియాలో చూసుకున్నట్లయితే సమ్మర్ త్రూఅవుట్ ఇండియా వేడిగా ఉంటుంది అండ్ షిమ్లాలో కొంచెం కూలింగ్ ఉంటుంది. కాబట్టి అంతకుముందు వరకు ఢిల్లీ మేజర్ క్యాపిటల్గా ఉండేది. బిఫోర్ బెంగాల్ ఉండేది, తర్వాత ఢిల్లీ ఉండేది. అండ్ ఈయన ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో షిమ్లాకి హీ ట్రాన్స్ఫర్డ్ అండ్ క్రియేటెడ్ పంజాబ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. అండ్ లైక్ డల్ హౌస్ తీసుకొచ్చినట్లు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా రోడ్స్, రైల్వేస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు. ఈయన పంజాబ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ని హీ క్రియేటెడ్ ఎస్పెషల్లీ ఫర్ దట్ రీజన్. అండ్ లార్డ్ మేయో చూసుకున్నట్లయితే 1869 to 1872 ఈయన వైస్రాయ్గా ఉన్నారు. ఈయన ఫస్ట్ టైం స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఇంట్రొడ్యూస్ చేశారు. మేయో కాలేజ్ అజ్మర్ అనే ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఇండియాలో అసోసియేషన్ గురైంది ఎవరైనా ఉన్నారంటే వైస్రాయ్ హీ వాజ్ లార్డ్ మేయో 1869 to 1872. అండ్ లార్డ్ నార్త్బ్రూక్ ఈయన 1872 నుంచి 1876 వరకు వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. హీ ఈజ్ ఆల్సో ఫైటింగ్ ఫర్ ది కంటిన్యూషన్ ఆఫ్ ది పీస్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ లిట్టన్. వెరీ 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 ఇంపార్టెంట్ బికాస్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చింది ఈయనే. లైక్ ఈ ప్రెస్ యాక్ట్ గురించి ఈ టాపిక్ వచ్చినట్టు అగైన్ మనం డిస్కస్ చేద్దాం. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఈజ్ అ ఫేమస్ యాక్ట్ 1878. ఇక్కడికి వచ్చేసరికి లైక్ ఇంగ్లీష్లో ఉండాలి అండ్ నేటివ్ లాంగ్వేజెస్కి న్యూస్ పేపర్ అనేది ఈ పేపర్స్లో పబ్లిష్ అవ్వాలనే ఆర్గ్యుమెంట్లు మేజర్ రోల్ ప్లే చేసింది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. అండ్ ఆర్మ్స్ ఓన్ చేసుకునే యాక్ట్ కూడా 1878లోనే వచ్చింది. అండ్ ఈ టైంలోనే సెకండ్ ఆఫ్ఘన్ వార్ జరిగింది 1878 to 1880. అండ్ ఢిల్లీ దర్బార్ ఆఫ్ 1877 దట్ ఈస్ క్వీన్ విక్టోరియా అనేవారు. లైక్ ఇంగ్లాండ్లో ఎలాగైతే ఎంప్రెస్గా డిక్లేర్ చేసుకుంటారు ఇండియాలో కూడా ఎంప్రెస్గా డిక్లేర్ చేశారు. దట్ ఈస్ ఢిల్లీ దర్బార్ ఆఫ్ 1877. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ రిప్పన్ 1880 to 1884. అండ్ హీ వాజ్ ఎ మోస్ట్ లవ్డ్ వైస్రాయ్ ఇన్ ఇండియా. ఎందుకు అంటే ఇది చాలా అంటే డీప్ రూట్ ఇష్యూస్ని అడ్రస్ చేసి మంచిగా తీసుకొని వచ్చారు. అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ఫస్ట్ టైం ఏమైనా రిఫార్మ్స్ తీసుకొచ్చిన వైస్రాయ్ ఎవరైనా ఉన్నారు అంటే హీ వాజ్ లార్డ్ రిప్పన్. ఓకే. అండ్ హీ రిపీల్ ది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. అంతకుముందు మనకున్న ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని రిపీల్ చేసింది లార్డ్ రిప్పన్. అండ్ ఇల్బర్ట్ బిల్ 1883 లైక్ ఇల్బర్ట్ బిల్ కూడా ఒక ఇష్యూ. ఇక్కడికి వచ్చేసరికి కూడా యూరోపియన్స్ అండ్ ఇండియన్స్ జడ్జెస్ ఉంటారు కదా, వీళ్ళని ఏంటి అంటే ట్రయల్ వేసేటప్పుడు ఇండియన్స్ని యూరోపియన్ లాస్తో జడ్జ్ చేయడం అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ ఇష్యూ. అండ్ అగైన్ వీ విల్ డిస్కస్ వెన్ ఎవర్ దిస్ టాపిక్ కమ్స్ వీ విల్ సీ ఇన్ డీటెయిల్ వే. ఇల్బర్ట్ బిల్ 1883 యూరోపియన్ జడ్జెస్ అనేవాళ్ళు ఇండియన్ లా ఎస్పెషల్లీ ఇండియన్ లాస్తో వాళ్ళని జడ్జ్ చేయడం అనేది దే వోంట్ టేక్ దట్, సో దట్ అక్కడ ఒక ఇష్యూని చేశారు. ఇల్బర్ట్ బిల్ ఇష్యూ 1883 అండర్ ది లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన 1880 నుంచి 1884 వరకు ఉన్నారు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఈయన అనమాట లార్డ్ రిప్పన్. అండ్ బిఫోర్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని
రిపీల్ చేసింది కూడా ఈయన. ఇల్బర్ట్ బిల్ ఇష్యూ తీసుకొచ్చింది కూడా ఈయనే, లార్డ్ రిపన్. అండ్ లార్డ్ డెఫ్రిన్, ఈయన కూడా ఇంపార్టెంట్ బికాస్ ఈయన టైంలోనే ఐఎన్సి అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో. ఈ ఏవో హ్యూమ్ అనే వాళ్ళు అంటే ప్రెసిడెన్షియల్ లీడర్షిప్లో ఈ లార్డ్ డఫ్రిన్ అనే ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్, హీఈస్ ద వైస్రే. అండ్ నెక్స్ట్ లార్డ్ లాన్స్డౌన్. లార్డ్ లాన్స్డౌన్ 1888 to 1894. ఈయన టైంలో మేజర్గా తీసుకున్న రిఫార్మ్స్ లైక్ సెకండ్ ఫ్యాక్టరీ యాక్ట్ 1891 అండ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. అండ్ లార్డ్ ఎల్గిన్ 1894 to 99. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వైస్రే ఎవరు అంటే లార్డ్ కర్జన్. 1899 to 1905. 1899 to 1905. మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఈయన తీసుకొచ్చింది ఏంటి అంటే పార్టిషన్ ఆఫ్ బెంగాల్. ఫస్ట్ అంటే ఈ బెంగాల్ రీజియన్లో ముస్లిమ్స్ని హిందూస్ని సెపరేట్ చేస్తూ 2 ప్లేసెస్గా బంగ్లాదేశ్ అండ్ ఇట్ సైడ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ 2 ప్లేసెస్ని సెపరేట్ చేసింది లార్డ్ కర్జన్. అండ్ పోలీస్ అండ్ ఇరిగేషన్ రిఫార్మ్స్ కూడా తీసుకుని వచ్చారు. హీ వాజ్ ద ఎస్టాబ్లిషర్ ఆఫ్ దిస్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. కల్చరల్గా మనకి ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేసి నెక్స్ట్ వాటిని రిట్రైవ్ చేసుకునేది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేసింది ఈ లార్డ్ కర్జన్. అండ్ లైక్ కల్కత్తా కార్పొరేషన్ యాక్ట్ ఈయన తీసుకుని వచ్చారు. అండ్ హీ మేడ్ సెవరల్ కామెంట్స్ ఆన్ ది ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడే ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు మేజర్గా రిఫార్మ్స్ తీసుకునేది. లైక్ డిఫరెంట్ నేషనలిస్ట్ మోడలిస్ట్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి రిఫార్మ్స్ తీసుకుని వచ్చేటప్పుడు వీటిపైన ఎప్పుడొకప్పుడు పడిపోయే స్థితిలో ఉందని కామెంట్స్ చేసింది ఈ లార్డ్ కర్జన్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అండ్ లార్డ్ మింటో 1905 to 1909. ఈయన తీసుకొచ్చిన మేజర్ రిఫార్మ్స్ ఏంటి అంటే మింటో మార్లీ రిఫార్మ్స్ లైక్ కమ్యూనల్ ఎలక్టరేట్ ఫస్ట్ టైం ఇండియాలో తీసుకొచ్చింది లార్డ్ మింటో 2. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ ది మింటో రిఫార్మ్స్ 1909లో మింటో, జాన్ మోర్లే అండ్ మింటో, దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమ్యూనల్ ఫాదర్ అని కూడా అంటారు జాన్ మోర్లేని. అండ్ లార్డ్ హార్డింగే 2 1910 to 1916. అండ్ ఈయన టైంలోనే 1911లో ఢిల్లీ బికమ్ ఏ క్యాపిటల్. అండ్ బిఫోర్ లార్డ్ కర్జన్ అనౌన్స్ చేసిన పార్టిషన్ ఆఫ్ బెంగాల్ని ఈ లార్డ్ హార్డింగే 1911లో ఈయన క్యాన్సిల్ చేశారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ చమ్స్ఫోర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన ఈ టైంలో అగైన్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ వేర్ టేకెన్ ప్లేస్. మేజర్గా ఉన్నది రౌలట్ యాక్ట్ని తీసుకొని వచ్చారు. దానికి బదులుగా మనకి లైక్ దీని కాన్సిక్వెన్సే జలియాన్ వాలాబాగ్ మసాక్రే. జలియాన్ వాలాబాగ్ యొక్క దుర్గంతం జరిగింది మేజర్గా చమ్స్ఫోర్డ్ టైంలోనే. అండ్ సో దట్ తర్వాత బిఫోర్ కమ్యూనల్ రైట్స్ ఎలక్టరేట్ సిస్టమ్ కొన్ని వాటికే ఉండేది లార్డ్ మింటో టైంలో. అండ్ చమ్స్ఫోర్డ్ వచ్చేసరికి లైక్ electorate system, separate electoration and reservation system, he applicable to the almost all religions. And ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్స్ అనేవి 1920లో స్టార్ట్ అయ్యాయి కదా, ఈయన అండర్లోనే జరిగాయి అనమాట. అండర్లో మీన్స్ ఈయన వైస్రాయ్గా ఉండేటప్పుడు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లార్డ్ రీడింగ్ 1921 to 1926, he repealed the Rowlatt Act and so that controversies are began. And next Lord Irwin 1926 to 1931, ఈయన టైంలోనే సైమన్ కమిషన్ వచ్చింది 1928లో. we will discuss each and everything in the next ఈ టాపిక్స్ వచ్చేటప్పుడు డీటెయిల్డ్గా మనం చూస్తాం. ఓకే, నెహ్రూ రిపోర్ట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అంటే కాన్స్టిట్యూషన్ లాంటిది ఒకటి, ఈ ప్రియాంబుల్ వీటన్నిటికి బేస్ కూడా ఈ నెహ్రూ రిపోర్టే. అండ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ 1930, అది కూడా లార్డ్ ఇర్వినే. అండ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931 జరిగింది కూడా లార్డ్ ఇర్విన్ టైంలోనే. ఓకే, దీస్ ఆర్ ది వీళ్ళు ఏంటంటే ఈ వైస్రాయ్ టైంలో ఈ మేజర్ ఈవెంట్స్ జరిగాయి. మన టైమ్ లైన్స్ ఇట్ సైడ్ గవర్నర్ జనరల్ వైస్రాయ్ టైమ్ లైన్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెంట్స్ అండ్ దోస్ డేట్స్ కూడా వీ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ లార్డ్
విల్లింగ్డన్, లార్డ్ విల్లింగ్డన్ 1931 to 1936. లార్డ్ విల్లింగ్డన్ 1931 to 1936. ఈయన ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ 1930లో తీసుకొచ్చిన దానికి సప్రెస్ చేయాలని చాలా ఎఫర్ట్స్ చేశారు. ఈయన టైంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కమ్యూనల్ అవార్డు ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చినప్పుడు పూనా ప్యాక్ట్ కూడా జరిగింది, ఎందుకంటే గాంధీ గారు ఆ టైంలో నిరాహార దీక్ష చేశారు ఫర్ దిస్ కమ్యూనల్ అవార్డ్. సో దట్ ఈ విల్లింగ్డన్ ఆయన పూనా ప్యాక్ట్, ఆ యొక్క జైల్లో ఈ పూనా ప్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు, అంటే రెండిట్ల మధ్య సామరస్యాన్ని తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వైస్రే ఎవరు అంటే లార్డ్ లిన్లిత్గో. ఎందుకు ఇంపార్టెంట్ అంటే హీ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ వైస్రే. లాంగెస్ట్ సర్వింగ్ వైస్రే ఎవరైనా ఉన్నారు అంటే లిన్లిత్గో, 1936 to 1943. అండ్ ఈయన టైంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వచ్చింది. అండ్ వరల్డ్ వార్ II 1939 to 45 ఈయన టైంలోనే జరిగింది. అండ్ మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్ క్విట్ ఇండియా మూమెంట్. మనం ఈ టైం పీరియడ్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ టైం పీరియడ్లో జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ గుర్తుంటాయి. క్విట్ ఇండియా మూమెంట్ 1942 లార్డ్ లిన్లిత్గో టైంలోనే జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వైస్రే లార్డ్ వేవెల్, బికాస్ వేవెల్ ప్లాన్ తీసుకొచ్చింది ఈయనే. లైక్ ముస్లిం లీగ్కి ఐఎన్సీకి మధ్య సామరస్యాలు తీసుకురావాలని లార్డ్ వేవెల్ చాలా ప్రయత్నించారు. అందుకు వేవెల్ ప్లాన్ కూడా తీసుకుని వచ్చారు. ఇతను కాలం ఎప్పుడంటే 1943 నుంచి 1947 వరకు ఈయన వైస్రాయ్గా ఉన్నారు. అండ్ ఈయన టైంలోనే సిమ్లా కాన్ఫరెన్స్ కూడా జరిగింది. అండ్ డిఫరెంట్ పాయింట్స్ 20 పాయింట్స్ తీసుకుని వచ్చి లైక్ ఇండిపెండెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ని డిస్కస్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈస్ లార్డ్ మౌంట్ బాటెన్ 1947. ఈయన లాస్ట్ వైస్రాయ్ అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా మనకి అదే ఒకవేళ లాస్ట్ ఆర్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అండ్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్ అయితే లైక్ మనకి రాజగోపాలాచారి గారు ఉన్నారు. నెక్స్ట్ అదే ఇండియా నుంచి కానట్లయితే లార్డ్ మౌంట్ బ్యాటన్ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఈయన టైంలోనే పార్టీషన్ జరిగింది అండ్ ఇండిపెండెన్స్ జరిగింది. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని గవర్నర్ జనరల్స్లో ఒకసారి క్విక్ రివైజ్ చేద్దాం. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హేస్టింగ్స్. ఇవి రిపీటెడ్ కాన్సెప్ట్స్, అందుకు ఒక దగ్గర సమ్మరీ పెట్టాను. అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటిక్ 1833. ఓకే, చార్టర్ యాక్ట్ ద్వారా ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఈయన ఎస్టాబ్లిష్ అయ్యారు. అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సి రాజగోపాలాచారి. అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ క్యానింగ్. అండ్ లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా మౌంట్ బాటెన్. మౌంట్ బాటెన్ తర్వాత ఇండిపెండెంట్ ఇండియాకి he became a general like governor general of independent India. ఈయన తర్వాత ఉన్నది ఎవరు అంటే సి రాజగోపాలాచారి. he is the first and last of Indian origin governor general of India ఎవరు అంటే సి రాజగోపాలాచారి. వన్ మోర్ అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఒక్కసారి ఇది రివైజ్ చేద్దాం. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చింది కార్న్వాలిస్. సబ్సిడరీ అలియన్స్ని తీసుకొచ్చింది వెల్లెస్లీ 1800 ఆ టైంలో. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని తీసుకొచ్చింది డల్హౌసీ నియర్లీ 1856 ఆ టైంలో. ఇందులో భాగంగానే సతారా, సబల్పూర్, ఝాన్సీ వీటన్నిటి నాగ్పూర్ వీటన్నిటి ప్లేసెస్ని అనెక్సేషన్ చేసుకున్నారు. మిస్ గవర్నెన్స్ స్పేస్లో అవధను కూడా హీ వాజ్ లైక్ మిస్ గవర్నెన్స్ లాగా అవధను కూడా ఈయన స్వాధీనం చేసుకున్నారు. అండ్ అబాలిషన్ ఆఫ్ సతీ. ఈ అబాలిషన్ ఆఫ్ సతీ ఎప్పుడు జరిగింది 1829లో. ఈ టైంలో ఉన్న లైక్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే విలియం బెంటిక్. అండ్ పోస్టల్ సిస్టమ్ మోడర్నైజేషన్ తీసుకొచ్చింది డల్హౌస్. he established the public works department. Under this he constructed roads, railways, postals and not everything he started to construction. And partition of Bengal 1905 లో ఎవరు దాంట్లో జరిగింది అంటే ఖర్జన్. అండ్ దీన్ని ఎవరు రిపీల్ చేశారు, పార్టిషన్ ఆఫ్ బెంగాల్ని ఎవరు రిపీల్ చేశారంటే హర్దంగే. ఈయన టైంలోనే క్యాపిటల్ అనేది బెంగాల్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయింది. అండ్ జలియన్ వాలాబాగ్ మస్క్రే ఎప్పుడు జరిగింది అంటే 1990 నియర్లీ ఏప్రిల్లో. అండ్ ఇది ఎవరు అండర్లో జరిగింది అంటే చమ్స్ఫోర్డ్. ఒక కమ్యూనల్ అవార్డ్ని తీసుకొచ్చింది. లైక్ కమ్యూనల్ అవార్డు ఎవరి టైంలో జరిగింది అంటే విల్లింగ్టన్ టైంలో జరిగింది అనమాట.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కమ్యూనల్ అవార్డుని అనౌన్స్ చేసింది ఈయన వైస్రాయ్గా ఉండేటప్పుడు అనమాట. మనం నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఈ కాన్సెప్ట్ పైన వచ్చినవన్నీ మనం డిస్కస్ చేద్దాం.